దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఆయన శ్రమలు పడుతూ కొరడా దెబ్బలు తిన్నాడు, ఎంతో బాధించబడ్డాడు, ఎంతో మరి శ్రమను ఆయన అనుభవిస్తూ మొయ్యలేని ఆ సిలువను మోసుకుంటూ గొల్యత పర్వతం మీదకి ఆయన ఎక్కుతున్న సందర్భంలో కొంతమంది స్త్రీలు వచ్చి ఆయన పడుతున్న బాధను చూసి ఏం చేస్తున్నారు చెప్పాలమ్మా? ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. అయ్యో, ఈ మహానుభావుడికి మరి ఇలాంటి శ్రమ వచ్చిందే, ఇంత బాధ అనుభవిస్తున్నాడేనని ఆ స్త్రీలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. అయితే ఏడ్చుచున్న వారిని చూచి ప్రభు ఏమన్నాడు చెప్పాలి? ఆ మాట చెప్పాలి. ఏమన్నాడు? నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. సహజంగా ప్రభువు మీద ఉన్న ప్రేమను బట్టి ఏడవడం తప్పేమీ కాదు, కానీ కొన్నిసార్లు ప్రభు ఆయన ప్రేమ, ఆయన త్యాగం గుర్తించినప్పుడు ఏడవకుండా ఎలా ఉండగలుగుతామండి? ఖచ్చితంగా ఏడుస్తాం. అయితే ప్రభువుకి ఏదో అయిపోతుంది అని మీరు ఏడవద్దు. నాకు ఏదో వింత జరుగుతుంది అని మీరు ఏడవద్దు. ఇంకా నేను మీకు కనబడను అని మాత్రం ఏడవద్దు. ఎందుకంటే నేను చనిపోయిన 3వ రోజున నేను తిరిగి లేవబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకేదో వింత జరిగిపోతుంది అని మాత్రం మీరు ఏడవద్దు. కానీ మీరు ఏడవలసింది ఏంటంటే మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈ మాట చదువునప్పుడు అసలు మీరు ఏడవద్దు అని చెప్తే బాగుండేది కదా అని నాకు అనిపించింది. నా కొరకు ఏడవద్దు, మీ కొరకు అసలే ఏడవద్దు అంటే బాగుంటుంది కదండి. ఏమండి? నా కొరకు ఏడవద్దు, మీ కొరకు కూడా ఏడవద్దు, మీ పిల్లల కొరకు కూడా ఏడవద్దు అని చెబితే బాగుండేది. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ కొరకు, చెప్పండి అమ్మా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభు చెప్పిన మాట నేను ఆలోచన చేసినప్పుడు అసలు ఎందుకు ఏడవమన్నాడా, ఏమండి, అసలు ఎందుకు ఏడవమన్నాడా అనేది నేను ధ్యానం చేసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నాకు జ్ఞాపకం వచ్చి అందుట్లో 4 విషయాలు చెప్తాను. ఎన్ని విషయాలండి? 4 విషయాలు. ఎందుకు మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభు చెప్పడంలో అర్థం ఏమిటో 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎందుకు ప్రభు అలా చెప్పవలసి వచ్చిందో ఒకసారి దేవుని యొక్క వాక్యంలోంచి మనము చూద్దాం. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది, వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయవారును, హర్షించువారును పడిపోదురు. ఏమండి? ఎందుకు ప్రభు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడమని చెప్తున్నాడంటే పాతాళమట నోరు తెరుచుకుని ఉందంట. ఏమండి? పాతాళం ఏం తెరుచుకుని ఉందంటమ్మా? ఏమండి? నోరు ఎందుకు తెరుచుకుంది చెప్పండి అమ్మా. ఏమండి? యాకోబు గారు మంచి సమాధానం చెప్పారు. ఎందుకు నోరు తెరుచుకుంది? ఏమండి? ఇప్పుడు నేను కృపావరం మా బావగారు రాజస్థాన్ వెళ్ళాం కదా, అక్కడ ఒక నది కడ ఒక ముసలి, పెద్ద ముసలి, అది ముందు నేను చూడగానే అదేదో బొమ్మ అనుకున్నాను. కానీ ప్రభునేది పిల్లరా, అది నోరు తెరుచుకుని అలాగుందన్నమాట.
ఎవడైనా గాన అక్కడ పడితే, ఆ నదిలో పడితే అది ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? మింగేస్తుంది. పొరపాటున అండ్ మీరు వెళ్ళి దాని యొక్క నోట్లో చేయటండి పెడతారండి. అమ్మా, ముసలి నోట్లో ఎవరైనా చెయ్యడతారా? ఎడతామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అవండి, కొంత తల ఎడతారా వెళ్ళి? అవండి, అది ఏం చేస్తుంది? అమ్మ ఏం చేస్తుంది? మింగేస్తుంది. ఏమండి, నీటిలో ఉన్న మొసలికి బాగా బలం ఎక్కువట. ఏమండి, ఏనుగు కంటే ఎక్కువ బలం అంట దానికి నీటిలో ఉంటే. దాన్ని ఎవరు కూడా ఇంకా అదుపు చేయలేరు అన్నమాట. ప్రభునందు పిల్లరా, ఈ ముసలి కంటే ప్రమాదమైనది ఏంటిది? నేను చెప్పాను, పాతాళం. అది అసలు నోరు తెరుచుకుని చూస్తుందంట. ఎవడొస్తాడా మింగేద్దాం. ప్రభునందు పిల్లరా, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకు ఏడవాలి అని అంటే, పాతాళం నోరు తెరుచుకుని ఉంది. ఎవరిని మింగేద్దామా అని పాతాళం ఆశ పెట్టుకుని, ఏమండి దేవుని వాక్యంలో ఉన్న మాటలే కదా. ఏమండి, ఎవడు వస్తాడా మింగేద్దాం, ఎంతమంది వచ్చినా మింగేస్తుందంట. అది రోజుకి 1000 మంది వెళ్ళిపోతున్నారంట. అయినా సరే దానికి ఆకలి తిరగడం లేదంటండి బాబా. వచ్చిన వాళ్ళెల్లా మింగేస్తుందట. అమ్మో, దాని చేతుల్లోనికి వెళ్ళిన వాడు బాధించబడుతున్నాడట. అందులో పడిన వాడు బయటికి రాలేకపోతున్నాడట. బహువేదన పరిస్థితులు అందులో వెళ్ళిన ప్రతి వాడు అనుభవిస్తున్నాడట. అయ్యో, ఆ పాతాళం మింగేస్తుంది, నోరు తెరుచుకుని ఉంది. దాని నోట్ల పడకుండా తప్పించుకోవడానికి, యెరూషలేము కుమార్తెలారా, మీరు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజునంత నోరు తెరుచుకుని పాతాళం, ఏమండి వాడు ఎదురు చూస్తూ ఉన్నా, ఈనాడు ప్రజల్లో అమ్మో దాని నుంచి తప్పించుకోవాలని ఏడుపు ఈనాళ్ళ సంఘాల్లో కూడా కనబడడం లేదండి. సంఘాలలో కూడా ఈనాడు మనం గమనిస్తూ ఉంటే ఈ కన్నీరు కనబడడం లేదు. అయ్యో పాతాళం, మా కుటుంబంలో మా పిల్లల్ని ఎవరిని మింగకూడదని భారం, ఆ కన్నీరు విశ్వాసుల్లో కూడా కనబడడం లేదు. అదేమో నోరు తెరుచుకొని ఉంది, ఎవడు పడతాడా మింగేద్దామని. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, ఏమండి ప్రజల్లో కన్నీరు కనబడ్డలే, ఏడుపు కనబడ్డలే. అయ్యో మా పిల్లలు అందులో పడిపోతారేమో, మేము అందులో పడిపోతామేమో, అందులోంచి తప్పించబడాలి అనే రోదన, కన్నీరు, ఆ భారం, ఆవేదన ఈనాడు ప్రజలలో కనబడలేకపోవడం మనం చూస్తున్నాం. వీళ్ళు ప్రభునందు పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈనాడు ప్రజలు ఉన్నారో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవద్దు. నేను గడిచిన రాత్రి గెత్సేమనే తోటలో నా కొరకు నేను ఎంత ఏడవాలో, నా తండ్రికి నేను నా ఆత్మను అప్పగించుకోవడం ఎంత కన్నీరు కార్చాలో, నా చెమట రక్త బిందువులు అయ్యేటట్లుగా ఏడ్చాను. ఇక నా కొరకు మీరు ఏడవలసిన పని లేదు. నా కొరకు ఎంత ఏడవాలో, ఎంతగా తండ్రిని బ్రతిములాడుకోవాలో, ఎంత తండ్రి యొక్క సహాయతను తీర్చుకోవాలో రాత్రంతా గెత్సేమనే తోటలో ఏడ్చాను. నా కొరకు నేను ఎంత ఏడవాలో ఏడ్చానండి. ఇక నా కొరకు మీరు ఏడవద్దమ్మా. మీ కొరకు ఎంత ఏడవాలో అంత ఏడవండి. మీ ఆత్మ రక్షణ కొరకు, మీ బిడ్డల కొరకు, వారి రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు, వారి జీవితాలు తప్పించబడ్డం కొరకు మీరు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభు చెబుతున్న మాటలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమండి
ఆయన ఏడ్చాడు. ఆయన ఎంత ఏడవాలో గెస్తేమని తోటలో కాదండి. శిష్యులందరూ పడుకున్న తర్వాత ఆయన కొండకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసేవాడట. ఆయన కొరకు, ఆయన పరిచర్య కొరకు ఆయన ఎంత ఏడవాలో అంత ఏడ్చేశాడు. ఆయన సాధించవలసింది ఆయన సాధించేశాడు. ప్రభునిధి పిల్లరా, అయితే మిగిలినది మనమే. మనం ఎంత ఏడిస్తే మన కుటుంబాలు రక్షించబడతాయో, మనం ఎంత ఏడిస్తే మన పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయో, వారి జీవితాలు రక్షించబడతాయో అంతగా ఏడుస్తున్నామా? యెరూషలేము కుమార్తెలారా, మీరు మీ కొరకు ఏడవండి. పాతాళం నోరు తెరుచుకుని ఉంది, అది మీరు చూడడంలే. రెండో మాట నేను మీకు గుర్తు చేస్తాను, ఎందుకు ఏడవాలి. మొట్టమొదటిగా పాతాళం నోరు తెరుచుకుని ఉందంట, ఎవరిని మింగేద్దామానని, అందుకు ఏడవండి. రెండవ మాట మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని చెప్పండమ్మా, ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడో. ఎవడు తిరుగుతున్నాడమ్మా? ఎవడు తిరుగుతున్నాడు? అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగేద్దామా. ఏమండి ఆ మాటలు ఉన్నాయా లేదా? ఏమండి మీ బైబిల్లో ఉన్నాయా? నా బైబిల్లో మాత్రం కనబడుతున్నాయి. మరి ఏమండి, మీ విరోధి అయినా, చదవండి అమ్మ వాక్యం, మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకుచూ తిరుగుచున్నాడో. ఏమండి ఇందాకేం చెప్పుకున్నాం? మొట్టమొదటిగా పాతాళం నోరు తెరుచుకుని ఉంది. ఎందుకు ఏమండి నోరు తెరుచుకుని ఉంది? ఎందుకండి? మింగేయడానికి. రెండోది, మరొకడు ఉన్నాడట, అపవాది సాతానుగాడు. వాడట ఏమండి వెతుకుతూ తిరుగుతున్నాడంట. అదేం కాచుకుని ఉంది. ఏమండి వీడేమో ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. బాగా గమనించాలి. ఆ పాతాళమేమో ఒక స్టాండర్డ్గా ఒక ప్లేస్లో ఉండి అదేమో నోరు తెరుచుకుని కాచుకుని కూర్చుంది, వస్తే మింగేద్దామని. అయితే ఏమండి ఇప్పుడు అపవాది అనేవాడు వెతుకుచూ తిరుగుతున్నాడట, ఎవరిని మింగేద్దామా. ఏమండి అందుకే ప్రభు అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, మీరు మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. వాడు తిరుగుతున్నాడు, వాడు వెతుకుచూ తిరుగుతున్నాడు. ఎవరి జీవితాలను నాశనం చేద్దాం, ఎవరిని మింగేద్దాం, ఎవరిని పడగొడదాం అని తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు చెప్పనా? వాడు ఉండవలసిన స్థలం అది, ఆ స్థలానికి మనం వెళ్ళిపోతున్నామని వాడి బాధ. వాడు ఆ స్థలంలో ఉండవలసిన వాడు గెంటి వేయబడ్డాడు, త్రొక్కబడ్డాడు. నాకు లేని ఈ భాగ్యం వీళ్ళకి దక్కేస్తుంది, వీళ్ళు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు యోగిగాలు ఆనందంగా ఉంటారట, కనుక వీళ్ళని మింగేద్దాం, అక్కడికి వెళ్లకుండా చేద్దాం, ఆ స్థలంలో లేకుండా వీరిని చేద్దామని వాడు తిరుగుతున్నాడట. ఎక్కడ త్రాగుబోతుల పరిస్థితులు ఉన్నాడో అక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడ వ్యభిచార కార్యాలు ఉన్నాయో అక్కడ తిరుగుతున్నాడు, ఎవరిలో పాపిష్టి జీవితం ఉన్నదో అక్కడ తిరుగుతున్నాడు వారిని మింగేద్దామని. ఆ విషయం వీరికి అర్థం కావట్లే. ఈ పరిస్థితే బాగుంది, ఈ పాపమే బాగుంది, ఈ ఎంజాయ్మెంటే బాగుంది, ఈ త్రాగుబోతుల విందులే బాగుందని వీడు ఆనందపడుతున్నాడు. కానీ మింగేసేవాడు వాడు ఎదుట ఉన్నాడని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితి మంచిది కాదు, మనల్ని మింగేసేవాడు మన ఎదురే తిరుగుతున్నాడు. వాడికి కనుక మనం దొరికితే, ఈ త్రాగుతూ కనుక వాడికి దొరికేస్తే
ఈ వ్యభిచారం చేస్తూ వాడికి పట్టబడితే భలే దొరుకవురా నువ్వు అని మనల్ని మింగడానికి వాడు కాచుకుని వాడే తిరుగుతున్నాడు. వాడి దగ్గర మనం వెళ్ళక్కర్లే. ప్రభునందు పిల్లరా, ఎక్కడ చీకటి ఉంటుందో, ఎక్కడ అపవిత్రత ఉంటుందో, ఎక్కడికి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉంటుందో అక్కడ వాడు తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అలాంటి వారినట వాడు మింగేయడానికి. అమ్మలారా, నా కొరకు నేను ఎంత ఏడవలో ఏడ్చేశాను. నా చెమట రక్త బిందెలు అయ్యేటట్లుగా నేను కన్నీరు కార్చాను. ఇక మీరు ఏడవలసి వస్తే నా కొరకే ఏడవద్దు. నేను సాధించవలసింది సాధించేస్తాను. నేను పొందుకోవలసింది నేను పొందేసుకున్నాను. నేను చేయవలసిన కార్యాలన్నీ కూడా నేను చేశాను. అమ్మలారా, ఒకవేళ నా మీద ప్రేమను బట్టి ఏడుస్తున్నారేమో, సహజమే. కానీ మీరు నాకు ఏదో వింత జరిగిపోతుంది, ఇక నేను కనబడను, నేను ఇక ఉండనని మాత్రం మీరు ఏడవద్దు. నేను లేఖనములు చెప్పినట్లుగా నేను 3వ దినాన్ని నేను లేవబోతున్నాను. ఇక మీరు నా కొరకు ఏడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏడవలసి వస్తే, మీరు కన్నీరు కార్చవలసి వస్తే మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకనంటే మొట్టమొదటి ఏం చెప్పానండి మీకు? ఏమండి, ఎందుకు ఏడవాలి? పాతాళం నోరు తెరుచుకుని ఉందట. ఏమండి, ఒక ముసలి వలె, లేక ఇంకా చెప్పాలి అంటే కొండ శిలువ అంటారు కదా, అదేం చేస్తుందంటే అమాంతంగా మనుషులను మింగేస్తుందంట. అది దాన్ని చూడడానికి నోరు చిన్నగానే కనబడుతుంది, కానీ అది మింగేయాలనుకున్నప్పుడు మాత్రం ఏమంటే అది చాలా పెద్ద నోరు అయిపోతుంది అంటండి బాబా. ఏమండి, మనుషులను కూడా చాలామందిని మింగేసింది. అది చూడ్డానికి చిన్నదే అనుకుంటాం, ఇదేం చేస్తుందిలే అనుకుంటాం, దీని పోతికి ఎంత అనుకుంటాం. కానీ అది మింగాలనుకుంటేనట దాని నోరు చాలా పెద్దదైపోతుందట. ప్రభునందు పిల్లరా, అపవాది కూడా ఈనాడు ప్రజలని మింగేస్తుంది. వాడేం చేస్తాడు అని అనుకుంటున్నాం మనం, వాడేం చేయగలుగుతాడు అనుకుంటున్నాం మనం. ప్రభునందు పిల్లరా, అపవాది ఇప్పటికే కొన్ని కోట్ల మందిని మింగేశాడు. వాడి చేతుల్లో చాలామంది దొరికేశారు. వాడి చేతిలోనికి వెళ్ళిపోయి అనేక మంది మింగబడ్డారు. ప్రభునందు పిల్లరా, కనుక మనము ఏడవాలంట. అయ్యో వాడు తిరుగుతున్నాడయ్యా, వాడి చేతుల్లో మా బిడ్డలు పడకూడదు, ఏ వ్యసనాలకి మా బిడ్డలు గురి కాకూడదు, ఏ చీకటి కార్యాలు మా బిడ్డలు లొంగిపోకూడదు, ఏ పాపపు బానిసత్వానికి మా బిడ్డలు వెళ్ళిపోకూడదు, మా బిడ్డలు మేము నీతిగా బ్రతకాలి. యోబట ప్రతిరోజు తన బిడ్డల కొరకు ఏడుస్తుండేవాడట. ఆ మాటలు మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ప్రతి దినము బలులు అర్పిస్తూ ఉండేవాడట. అయ్యో పాపం చేసి దేవునికి విరోధంగా నా బిడ్డలు ఒకవేళ మారిపోతారేమో, ప్రతిరోజు కూడా బలి అర్పించకుండా దినము గడిపేవాడి కాడట. అంతగా తన బిడ్డలు క్షేమము కొరకు, సాతాను ఊరిలో పడిపోకుండానట్లుగా తన బిడ్డల కొరకు ప్రతిరోజు కూడా కాచుకునేవాడిని మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. ఈ రోజున మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందామండి. ఈనాడు మన జీవితంలో ఈ కన్నీరు ఉందా, ఏడుపు ఉందా? తిరుగుతున్న అపవాది చేతిలో పడకుండగా దేవుని కౌగిటిలో, దేవుని కాపుదలలో, దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మ నడిపింపులో నడవాలి, జీవించాలి అని ఆశ, ఆ కోరిక మన జీవితంలో ఉన్నాయా అనేది మనము పరిశీలన చేసుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. యెరూషలేము కుమార్తెలారా, మీరు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. 2 విషయాలు చెప్పాను. ఎన్ని విషయాలండి చెప్పాలి? ఎన్ని విషయాలు చెప్పాను?
రెండు విషయాలు. మొట్టమొదటిది చెప్పాలి ఏమంటే, పాతాళం నోరు తెరుచుకొని ఉంది కనుక మనము మన బిడ్డల కొరకు ఏడవాలండి, ప్రభు పాదాలు పట్టుకోవాలండి. రెండోది చెప్పాలి, రెండోది అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని తిరుగుతున్నాడు కనుక మనం ఏం చేయాలంటమ్మా, దేవుని సన్నిధిలో ఏడవాలి. ఏమండి, ఏడ్చుట అంటే ఏంటంటే ప్రార్థించుట అని అర్థం. ఏమండి, ప్రార్థించేటప్పుడు దైవశక్తిని మనం పొందుకుంటామండి. యేసు ప్రభు గెత్సేమనే తోటలోకి ఎందుకు వెళ్ళాడు అనుకుంటారు? ఆయన శక్తి సరిపోవట్లేదు, దాన్ని నేను ఎదుర్కోలేను, దాన్ని జయించాలంటే నాకు పరలోకము నుంచి దైవశక్తి కావాలని ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునే గాక. కనుక అలాగ మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ఏడ్చేవారు. చాలామంది దేని కొరకు ఏడుస్తారో వారికే తెలియదండి. ఒకవేళ ఏడిస్తే ఏడ్చావు, కానీ ప్రాముఖ్యంగా 4 విషయాల కొరకు నువ్వు ఖచ్చితంగా ఏడవాలి. అదే ఈరోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాటలు. ఒకవేళ ఉద్యోగం కొరకు ఏడ్చినా ఏడవకపోయినా పర్వాలేదండి, ఆరోగ్యం కొరకు ఏడ్చినా ఏడవకపోయినా పర్వాలే. ఎందుకంటే అనారోగ్యం కలిగిన వారికి పరలోకం లేదు అని ప్రభు చెప్పలేదు. వాడు వ్యాధితో చచ్చిపోయాడు కనుక వీడికి పరలోకం లేదని ప్రభు చెప్పలేదు. కనుక దాని కొరకు ఏడ్చినా ఏడవకపోయినా పర్వాలేదండి. కాబట్టి కొన్ని రకాలమైన శోధనలు, ఇబ్బందులు అవి తొలగిపోవాలని ఏడ్చినా ఏడవకపోయినా పర్వాలే. ఎందుకంటే మీరు మహాశ్రమంలోంచి వచ్చారు కనుక మీకు పరలోకం లేదు అని ప్రభు అన్నాడంటండి. కానీ ఏడవలసిన దాని కొరకు ఏడవకపోతే మాత్రం ప్రభు ఒప్పుకోడండి. ఖచ్చితంగా ఏడవమనే చెప్పాడు ఆయన. పోయిన వారంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడతారనే మాటను గత వారంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. అవునండి, దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని గురించి కూడా మీకు తెలియజేస్తూ వచ్చాను. అవి రక్షణార్థమైన చెప్పండి అమ్మా, రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని మాటను కూడా మనం చదువుకున్నాం. అయితే ప్రభునందు పిల్లరా, నువ్వు దేని కొరకు ఏడుస్తున్నావో ఒకవేళ ఏడిస్తే మంచిదే, కానీ ప్రాముఖ్యంగా ఈ 4 విషయాల కొరకు నువ్వు ఏడకపోతే అవి నిన్ను పట్టుకునే ప్రమాదం ఉన్నది. దాని నుంచి తప్పించుకోవడం కొరకు నీవు ఖచ్చితంగా నీ బిడ్డల కొరకు, నీ కొరకు, నా కొరకు ఏడవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. అది లోకం కొరకు కాదండి, లోక పరిస్థితుల కొరకు కాదండి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏడవగలిగితే మనం ఖచ్చితంగా తప్పించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మనం దేని కొరకు ఏడవాలంటే కాచుకుని నోరు తెరుచుకున్న పాతాళం తప్పించుకోవడం కొరకు ఏడవాలి. రెండోది ఏమండి, అపవాది తిరుగుతున్నాడు కనుక వాడికి దొరకకుండా, ఏమండి ఎక్కడెక్కడ ఉంటే ఎక్కడెక్కడ పట్టుకోలేడు తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతుంటే, ఎక్కడెక్కడ జీవిస్తూ ఉంటే, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే నిన్ను పట్టుకోవాలో, ఎక్కడ బంధించాలో, ఎక్కడ నిన్ను ఏమండి మృంగేయాలో వాడికి తెలుసు. జాగ్రత్త పడు. అన్ని రోజులు నావి అని అనుకోవద్దు. నేను ఏం చేసినా కృప దొరుకుతుంది కదా, నేను ఏ పాపం చేసినా దేవుడు ఏం చేయట్లేదు కదా అని అనుకోవద్దు. ప్రభునందు పిల్లరా, ఖచ్చితంగా ఒక రోజున విడిచిపెట్టేస్తాడు. అప్పుడు అపవాది మమాంతంగా వచ్చి మళ్ళీ మింగేస్తాడు. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడోది దేవుని యొక్క వాక్యంలోంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మూడోది ఏంటో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. వీధులలో పసిపిల్లలు లేకుండాను
రాజ మార్గములో యవనస్తులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణం, మూడవదిగా మరణం మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఇటు మూడోది ఏంటమ్మా? మరణం. ఇది ఏం చేస్తుంది? ఎవరెవరు లేకుండా చేస్తుందంట. ఏమండి? ఎవరిని? పసిపిల్లలు లేకుండా చేస్తుందంట. ఏమండి? యవనస్తులను లేకుండా చేస్తుందట. ప్రభునందు పిల్లరా, మరణం కిటికీలు ఎక్కేస్తుందంట. కిటికీలు ఎక్కడం అంటే ఏంటండి? కిటికీలోంచి ఏమొస్తాయో చెప్పండి అమ్మా. ఏమండి? కేబుల్ వైరు, ఇంటర్నెట్ వైర్లు వచ్చి, ఏమండి, యవనస్తులు ఆన్లైన్ గేమ్లు ఆడేటట్లుగా చేసి, ఏమండి, యవనస్తులు అకాల మరణమయ్యేటట్లుగా చేస్తూ ఉంది. ఈ కేబుల్లోంచి, ఇంటర్నెట్లోంచి వచ్చి, ఏమండి, వారు ఆ పాపపు దృశ్యాలు చూసి, ఏమండి, కడుపులు తెచ్చుకుని పసిపిల్లలను చంపేసే ఆ పరిస్థితి, ఆ దుస్థితి వచ్చింది. పసిపిల్లలు లేకుండా చేసేస్తున్నారంట వాళ్ళు చేసిన పాపానికి. ఏమండి? పసిపిల్లలు లేకుండా ఏమండి, కిటికీలోంచి వచ్చుచున్న ఈ ఇంటర్నెట్, ఈ కేబుల్ వైర్లు, ఆ దృశ్యాలు చూసి, ఏమండి, ఏదైతే దృశ్యాన్ని చూస్తామో ఆ చూసింది అది ఏదో గాలికి వెళ్ళిపోతుంది అనుకోవద్దు. అది చూసింది మన హృదయంలో ముద్రించబడుతుంది. అది మనల్ని టార్చర్ పెడుతూ ఉంటుంది. అది చేసే వరకు విడిచిపెట్టదండి. ఏమండి? ఒక హీరో ఉన్నాడు అనుకోండి, ఏమండి, వాడిని అనుసరించేటట్లుగా ఖచ్చితంగా అది ప్రేరేపిస్తూనే ఉంటుంది. అతడు ఏ బట్టలు వేసుకున్నాడో ఆ బట్టలే వేసుకోవాలనిపిస్తుంది. అవునండి? అందుట్లో ఏ కార్యాలు అయితే జరిగాయో ఆ కార్యాలు నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా మన హృదయం ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఏదో టైంపాస్గా ఒక 2 గంటలు 3 గంటలు సినిమా చూసేసాను అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది వారిని టార్చర్ పెట్టి వారిని అది ఈడ్చుకుని వెళ్ళిపోయి చివరికి ఏం చేస్తుందంటే మరణానికి దారి తీస్తూ ఉంది. కనుక ప్రభునందు పిల్లరా, మరణం పసిపిల్లలు లేకుండా చేస్తుంది. ఏమండి? ఈ పరిస్థితుల్లో పసిపిల్లలను కూడా పట్టించుకోలేని పరిస్థితి, యవనస్తులను పట్టించుకోలేని పరిస్థితి, మరణం అలాగే వెంటాడుతూ వచ్చేస్తుందంట. దాని నుంచి తప్పించుకోవడానికి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు అని అంటే దేవుని సన్నిధిలో వారు ఏడుస్తారు. అయ్యా, మా పిల్లలు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోకుండగా, అయ్యా మా పిల్లలు ఆ సెల్ ఫోన్లతో ఎక్కువ ఉండకుండగా, ప్రభువా నీ వాక్యము ద్వారా వారిని దిద్దయ్యా. వారు ప్రార్థన చేసుకునే వారిగా, వారు పరిశుద్ధతలో ఉండేవారికి, ఎక్కువగా వాక్యం చదివేవారిగా, ప్రభువా వారిని మార్చేయని వారి కొరకు మనం ఏడవలసిన రోజులండి. అలా కనుక ఏడకపోతే మన పసిపిల్లలు మనకు దక్కరట, యవనస్తులు మనకు దక్కరంటండి. ఇది నా మాటలు కాదండి, వాక్యం చెప్తుందండి బాబు. అమ్మా మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవక్కర్లు వద్దామని ప్రభు చెప్పలే, ఏడవమంటున్నాడు. ఎందుకంటే మరణం కిటికీలు ఎక్కేసి వచ్చేస్తుంది ఇంట్లోనికి. దానికి బానిసరైపోయిన వాడు చచ్చిపోతున్నాడు. ఈగోలు వచ్చేస్తున్నాయి. చిన్నదానికే ఏమంటే ప్రాణం తీసుకునే పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రభునందు పిల్లరా, మరణాపేక్ష మానవుల్లోనికి వచ్చేసింది. బ్రతుకుట కంటే చచ్చుట ఏ మేలు అని మానవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి మరణం నుంచి తప్పించుకోవాలంటే ఏమండి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. నేను వార్తల్లో కొన్ని విషయాలు గమనిస్తున్నప్పుడు నన్ను చాలా దుఃఖపెడుతున్న పరిస్థితులు, మరణం ఏ రకంగా ఎవరికి ఎలా వస్తుందో అర్థం కాని పరిస్థితులు. ఏమండి, మొన్న పేపర్లో చూస్తే ఏమండి 2 మార్కులకి తక్కువయ్యాయని ఏమండి చనిపోయాడట. 2 మార్కులు. ఏమండి
అందులో రాణించకపోతే మరొక దానిలో రాణించవచ్చు కదండి. అంటే మరణం ఏ రకంగా మానవుణ్ణి వెంటాడుతుందో అర్థం కాని పరిస్థితులు. ఈనాడు తల్లిదండ్రులు కూడా వారిని టార్చర్ పెడుతున్నారు. ప్రభునందు పిల్లరా, అలా వద్దు. అందులో రాణించకపోతే మరలా కట్టుకుని రాసుకుంది కానీ నీకేం కాదు, నీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండబోతుంది, దేవుడు మనల్ని దీవిస్తాడు అని చెప్పుకోవాలి. కానీ వారిని ఏదో తిడతా ఉంటే వారు ఏదో బాగుపడిపోతారు అనుకుంటే ఎలాగా? కొన్నిసార్లు గద్దించవలసిన సందర్భాల్లో గద్దించాలి. ఏమండి, ఎప్పుడు గద్దించాలో చెప్పనా? వాళ్ళు చదివేటప్పుడు గద్దించాలండి. చదువుకునేప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారిని మాత్రం గద్దించకూడదండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ అయిపోయాయి, వారు ఫెయిల్ అయిపోయారు. అప్పుడు గద్దించడం వల్ల ఉపయోగం ఏముంది? నువ్వు గద్దించవలసి వస్తే ఎగ్జామ్ రాయక ముందు వారు చదువుకోవాల్సిన సందర్భంలో అప్పుడు నువ్వు వారిని కాస్త గద్దించి మందలించి చదువుకోరా బాబు అనాలి. ఎగ్జామ్స్ అయిపోయాయి, వాడు ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు గద్దించడం, అప్పుడు తిడతారండి కూర్చొని. రోజంతా కలిసి తిడతా ఉంటారు. అప్పుడు వాడిని ఏం వెంటాడుతూ ఉంటుందంటే మరణం వెంటాడుతుందండి. నన్ను ఎవరు అర్థం చేసుకోవడంలే, నేను బ్రతుకుట కంటే చచ్చుటి ఏం మేలు అని అనుకుంటూ ఉంటారు. ప్రభునందు పిల్లరా, ఈనాడు చాలామందికి ఏమి అర్థం కావట్లే. దేవుని కృప ఉంది, నీవు ఇందులో రాణించకపోతే దేవుడు నీ చేతికి ఒక విద్యను నేర్పిస్తాడు, అందులో నువ్వు రాణించగలుగుతావు అని వారికి ధైర్యం చెప్పేయడానికి బదులుగా వారిని తిట్టడం వల్ల మరణం చాలామంది యవనస్తుల్ని వెంటాడుతూ ఉంది. ప్రభునందు పిల్లరా, బాగా జాగ్రత్తగా గమనించవలసిన ప్రాముఖ్యమైన మాటలు. మొట్టమొదటిగా పాతాళం చెప్పండి నోరు తెరుచుకుని ఉందట. రెండోది ఏం చెప్పానమ్మా? ఏమండి, రెండోది అపవాది గర్జించే సింహం వలె మింగేయడానికంట తిరుగుతున్నాడట. మూడవది మరణం కిటికీలు ఎక్కుతుందంట. దీని విషయంలో తల్లిదండ్రులైన వారు ఎంతగా ఏడవాలండి? ఏమండి, ఎంత ఏడవాలి? ఇంకా వారు ఎన్నరో ఏమండి, ఇంకా మారరు అనే పరిస్థితుల్లోనికి యవనస్తులు కొంతమంది వచ్చేసారు. ఇప్పుడు సెలవులోటి వస్తున్నాయి కదా, ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా వారు 24 గంటలు ఫోన్లోనే ఉంటారండి. నేను యవనస్తులకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు పిల్లరా, నువ్వు దాంట్లో చూస్తే ఒక మంచివి 1 గంట 2 గంటలు చూడు, తప్పు లేదు. కానీ అందులోనే లీనమైపోయి ఒకవేళ నువ్వుంటే అది మనల్ని మరణానికి తీసుకువెళ్ళిపోతుంది. అది చాలా గొప్ప ప్రమాదం. యవనస్తులారా, సెల్ ఫోన్ వాడే ముందు 1 అరగంట అయినా ప్రార్థన చేయండి, లేకపోతే అది మనల్ని పట్టుకుంటుంది. ప్రభునందు పిల్లరా, గమనించవలసిన ప్రాముఖ్యమైన మాటలు అండి ఇవి. మరొక మాటను చదువుదాం. అందుకే పౌలు గారు మాట అన్నారు, రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరముల నుండి నన్ను ఎవడో విడిపించా. ఏమండి, మాట్లాడితే చచ్చిపోతా ఏమండి, చిన్న సమస్య అయితే నేను చచ్చిపోతా, ఇదేనండి. బ్రతుకుతాను అనే మాటలు ప్రజల్లో రావడం లేదు ఈ చివరి దినాల్లో. నేను సజీవుడినై దేవుని వాక్యాన్ని వివరిస్తాను, దేవుని కొరకు నేను సాక్ష్యమిస్తాను అని చెప్పే మాటలు ఈనాడు కనుమరుగైపోయాయండి. ప్రభునందు పిల్లరా, కనుక ఈ మరణమునకు లోనగు ఈ శరీరములో నుండి నన్ను ఎవడు విడిపించును. కనుక మనం ఎంత ఏడవాలండి? మరణానికి లోనికి ఈ శరీరంలోంచి విడిపించబడ్డం కొరకు ఎంత ఏడవాలి, ఎంత కన్నీరు కార్చాలి, ఎంతగా ప్రభు పాదాలు పట్టుకోవాలి అనేది ఈ ఉదయకాల సమయం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎన్ని విషయాలు చెప్పాను? ఏమండి, మన మూలవాక్యం ఏంటి? చాలామంది నిద్రపోతున్నారు. మన మూలవాక్యం ఏంటి అండి?
యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. మొట్టమొదటి ఏంటమ్మా? పాతాళం నోరు తెరుచుకుని ఉంది, దాని నుంచి తప్పించుకోవడం కొరకు మీరు ఏడవండి. రెండోది, అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగేద్దామా అని తిరుగుతున్నాడు. వాడికి దొరకకుండగా ఎక్కడెక్కడ ఉంటే వాడు పట్టుకోవాలి, వాడికి తెలుసండి. ఎక్కడెక్కడ ఉంటే పట్టుకోవాలి వాడికి తెలుసు. కనుక నువ్వు ఎక్కడ ఉండాలి, ఏం చేస్తూ ఉండాలి, ఎలా ప్రార్థన చేస్తూ ఉండాలో అది నువ్వు తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే అనేది దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. మూడవది, మరణం కిటికీలకి ఎక్కుతుందట. ఏమండి, అది ఎక్కకుండగా వాడిని దించేటట్లుగా మనం ఏడవాలి అండి. కిటికీలోనికి ఎక్కి వచ్చిందంటే ఇంకా అది మన జీవితాల్లోనికి వచ్చిందంటే, అది మన పిల్లల జీవితాల్లోనికి చేసిందని నాశనమే. ఏమండి, ఇక దాన్ని పట్టుకున్నారంటే ఇంకా ఏమండి బిడ్డలు మర్చిపోతారు ఏమండి, ఇంకా తల్లిదండ్రులు కూడా పిల్లలను మర్చిపోతున్నారు. రకరకాలైన పరిస్థితుల్లోనికి ఇది గురి చేస్తూ ఉంది. భవిష్యత్తు పాడైపోతుంది, ఉద్యోగాలకు వెళ్ళడం లేదు, ఏమండి వారికి పని చేయడానికి ఇంకా ఇష్టం లేదు, ఎంతసేపు దాన్ని పట్టుకునే ఏలాడుతున్నారు. అలాంటప్పుడు మరణం ఎక్కకుండా ఎలా ఉంటుందండి? కిటికీల మీదకి. కనుక దయచేసి అర్థం చేసుకోవాలని దేవుని యొక్క మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవదిగా మనం దేని కొరకు ఏడవాలి అనేది మనం చూస్తే, హెబ్రీలు రాసిన పత్రిక 12:2 పాపము సిలువుగా చిక్కులు పెడుతుంది అనే మాటను అక్కడ మనం చూస్తాం. ఉందండి, ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును. పాపం ఏం చేస్తుందంటమ్మా? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏమండి, సిలువుగా చిక్కులు పెట్టేస్తుందంట. ఏమండి, పాపమే కాదంట, దాని ముందు ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడు? భారమును. చెప్పండి, ఏంటంటే భారాలు, అనవసరమైన భారాలు, పాపాలు మీద వేసుకుంటే చిక్కుల్లో పడిపోతారు. చిక్కుల్లో పడిపోయిన తర్వాత మిమ్మల్ని విడిపించేవాడు ఎవడు ఉండడు. ఏమండి, యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగిపోయిన తర్వాత ఏమండి ఆ బాధ అనుభవించవలసింది మనమే. చిక్కుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత బాధపడడం కాదండి. ఈ రోజున ఏడవలసిన చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలామంది చాలా రకాలైన చిక్కుల్లో చిక్కుపడిపోతూ ఉన్నారు, అనేక భారాల్లోనికి వెళ్ళిపోతున్నారు. దాని నుంచి విడుదల పొందగలుగునట్లుగా వారు దేవుని సన్నిధిలో ఏడవలేకపోతున్నారు, దేవుని వారు ఆశ్రయించలేకపోతున్నారు, మోకాలు వేసి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఏమండి, ఆనాడు శిష్యులు కూడా అదే కదా చేశారు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని వారితో చెప్పడానికి గల కారణం ఏంటి? వారు చిక్కుల్లో పడబోతున్నారు. ముమ్మారు నేను ఎరగనని అబద్ధమాడే పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోతున్నారు, పారిపోయే పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోతున్నారు. ఏమండి, వాళ్ళు అదే పరిస్థితుల్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే దైవ శక్తి వారిని కంట్రోల్ చేసి ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రతిరోజు ఒక అరగంట అయినా గంట అయినా మనం ప్రార్థన చేస్తుంటే ఆ చిక్కుల్లో మనం పడేవారం కాదండి. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి వేళకి ఏదో పని బిజీలో పడిపోతున్నాం, కానీ అమ్మో నేను దేవునికి సమయం ఇవ్వాలి, కొంత సమయం ప్రార్థన చేసుకోవాలి అని నమ్మకంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారండి? ఏమండి, 3 పూట్ల తినడం కొరకు ఏమండి మంచిగా బాసిపాట్లు వేసుకుని మనం తింటూ ఉంటాం. అయితే 3 పూట్ల ఒక స్థలాన్ని ఎంచుకుని కొంత సమయం ప్రార్థన చేస్తున్నామా? ఏమండి, ఆలోచన చేసుకోవాలండి. కనుక పాపం మనల్ని బంధిస్తుంది. ఇంకా చాలా చోట్ల మన ఇది చిక్కులు పెడుతుందని చూస్తాం. ఏంటి, ఆదికాండంలో అది మనల్ని తరుముతుంది అని మనం చూస్తాం. ఆదికాండంలో మరొక మాట, పాపం ఏం చేస్తుందంటే ఏమండి అది బంధిస్తుంది అని చూస్తాం. అది బంధిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను చూడండి,
వాడిని బానిసలుగా చేసింది. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. పాపం ఏం చేస్తుంది అనే మాట, అది మనల్ని దాసత్వంలోనికి తీసుకువెళ్ళిపోతుంది, బందీలుగా తీసుకువెళ్ళిపోతుంది. రోమపత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు, పాపానికి దాసులైనప్పుడు నీతి మనకు కనబడదేక. పాపం దాసులం అయిపోయినప్పుడు, పాపానికి మనం బందీలు అయిపోయినప్పుడు, అవండి శత్రువుకు మనం దొరికిపోయినట్లే కదా. వాడి చేతుల నుంచి మనం ఎలా విడిపించబడతాం? కనుక మనము ప్రభువా, అందుకే దావీదు చక్కటి ప్రార్థన చేశాడు. అది ఈ వారంలో మీకు జ్ఞాపకం చేసి ఉంటాను. ఏ పాపము నన్ను ఏలనేయకుము. ఎందుకంటే అది పట్టుకుంటుందండి. దాని కొరకు ఏడ్చే వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఏమండి, దాని కొరకు ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? ఏమండి, మాకు ఒక్కగా నీరసంగా ఉంది అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. అది 2 రోజుల నుంచి అన్నం తినట్లేదయ్యా, మాకు కూడా అన్నం తినబుద్ధి అవ్వట్లేదయ్యా అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. మా గేదె పాలు ఇవ్వట్లేదయ్యా, అందుకే మేము మందిరానికి రావట్లేదు. మేము ఎక్కువ నీళ్లు కలుపుకోవాల్సి వచ్చింది, అందుకే మేము మందిరానికి రాలేకపోతున్నాం. దేని కొరకు మానవుడు ఏడుస్తున్నాడండి. కానీ అయ్యో, పాపం నన్ను ఏలుబడి చేస్తుంది, ఈ పాపం నన్ను పట్టుకుంటుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం, కనుక దీని నుంచి నేను తప్పించబడాలి, నా పిల్లలు తప్పించబడాలి, నా కుటుంబం తప్పించబడాలి అని ఏడ్చేవాళ్ళు అంతమంది ఉన్నారండి. దీని కొరకు ఏడవలే. కానీ భక్తులు వారు దీని కొరకే ఏడ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది అపోస్తులు, మొదటి సంఘాలు అవి ఎక్కువగా ఏడ్చింది దేని కొరకండి? వారికి ఆహారం లేదని ఏడ్చారా? వస్త్రాలు లేవని ఏడ్చారా? ఇల్లు లేవని ఏడ్చారా? మాకు గడవట్లేదని ఏడ్చారా? మాకు పేరు రావట్లేదని ఏడ్చారా? మాకు ఘనత కలగట్లేదని ఏడ్చారా? వారు దేని కొరకు ఏడ్చంటే ప్రాముఖ్యంగా ఈ 4 విషయాల కొరకే వారు ఏడ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన జీవితాల్లో ఇలాంటి కన్నీరు ఉండగలిగితే ఈ కన్నీరు మనల్ని రక్షిస్తుంది. ఆ ఏడుపు ఎవరు చూస్తారో చెప్పనా? ఏమండి, ఆ ఏడుపు ఎవరు చూస్తారో? ఏమంటే రక్షించగలిగిన మన ప్రియుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కన్నీటిని చూచి మళ్ళీ తప్పించి ఈ 4 ప్రమాదకరమైన పరిస్థితుల్లోంచి మళ్ళీ విడిపించి గట్టెక్కించి మహిమలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి స్థితిలో మనం పొందుకోవాలంటే ప్రభు చెప్తున్నాడు, చెప్పండి, ప్రభు చెప్తున్నాడు. 27 నుంచి చదువుదామండి. చదువుకుని ముగించేసుకుందాం, చాలా సమయం అయిపోయింది, 11 అయిపోతుంది. చదువుకుని ముగించేసుకుందాం. 23వ అధ్యాయం 27, 28. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవకుడి. కనుక 4 విషయాలు చెప్పాను. 4వది ఏంటమ్మా? పాపం మన కుటుంబాల్లోనికి రాకుండేటట్లుగా మనం ఏడవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది అనేక మంది జీవితాలను పాడు చేసిందండి. మూడోది మరణం మన కిటికీలు ఎక్కకుండగా, మన జీవితాల్లోనికి రాకుండగా, ఏమండి, మరణాపేక్ష మన బిడ్డల్లోనికి రాకుండగా మనం ఏడవాలండి. చిన్నదానికి, ఏమండి, ప్రతి చిన్న సమస్యకు కూడా, ఏమండి, మరణాన్ని కోరుకుంటున్న ప్రజల లోకంలో ఎక్కువ మనం గమనిస్తున్నాం. మన బిడ్డలు ఎలాంటి పరిస్థితులు కలిగినా నేను బ్రతుకుతాను, నన్ను బ్రతికిస్తాడు, ఏమండి అని మనం చెప్పగలం. దావీదు అదే కదా ప్రార్థన, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను నేను భయపడను, నేను చావను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి నిరీక్షణ కలిగిన వారిగా, విశ్వాసవీరులుగా మనము మన బిడ్డలు తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎలాంటి చిక్కులు ఎదురైనా మనము జీవాన్ని కోరుకోవాలి కానీ మరణాన్ని కోరుకోకూడదు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేను బ్రతుకుతాను, ఏమండి,
అని మనం చెప్పాలి. అందుకే భక్తుడు అన్నాడు, నేను చావను, నేను చచ్చిపోతానని అనేక మంది అనుకుంటున్నారు, కానీ నేను చావను, నేను బ్రతికి యెహోవా కార్యములు మన కృపావరం చెప్పాడు అండి, నేను బ్రతికి యెహోవా కార్యములు వివరిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అలాంటి స్థితిలో మన ఆధ్యాత్మిక జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది చెప్పండి అమ్మా. 4 చెప్పారు, 3 చెప్పారు. ఎవడు తిరుగుతున్నాడు? ఆడు తిరుగుతున్నాడు. వాడి చేతిలో దొరకకుండా మనం ప్రార్థన చేయాలండి ఎక్కువ. ఎందుకంటే ప్రార్థించే గృహంలోనికి వాడు రావడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడికి అధికారం ఉంది, కానీ ఎవరిని బట్టి వాడిని పట్టుకోవడానికి వాడికి అధికారం లేదు. రక్షించబడిన వ్యక్తులను, ప్రార్థించే బిడ్డలు, దేవుని కొరకు బ్రతికే బిడ్డలను పట్టుకోవడానికి వాడికి అవకాశం లేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిది నోరు తెరుచుకుని ఉందంట, అందులో పడకుండా ప్రార్థన చేసుకోవాలి అండి. ఒక అడవి మృగం తరుముతో ఉంది, కొండ సిలువలే ఏమిటి కాచుకుని ఉంది మింగేద్దామని. ఏమండి, మొసలి వలె నోరు తెరుచుకుని ఉంది. ఈ మూడిట్ల కంటే ప్రమాదం మనం చెప్పుకున్నవి, అవి మనల్ని మింగకుండానట్లుగా దేవుని పాదాల దగ్గర మోకాలు వేయగలుగుతామా? ప్రార్థన చేయగలుగుతామా? మన బిడ్డల క్షేమము కొరకు, మన జీవితాల క్షేమము కొరకు మనము మన ప్రభు ఎదుట నిలబడగలిగినట్లుగా మనం అలాంటి విశ్వాసంతో ఏడవగలిగితే నిశ్చయముగా మన కుటుంబాలు రక్షించడానికి, మనల్ని ఆదుకోవడానికి శక్తి కలిగిన దేవుని మన ఎదుట ఉన్నాడు అనేది మనం విశ్వసిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరు కూడా ఒక్క నిమిషం తల వంచండి అమ్మా. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం ప్రతి ఒక్కరూ తల వంచండి. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం ప్రతి ఒక్కరూ తల వంచండి. తండ్రి, మా కొరకు, మా పిల్లల కొరకు ఎలా ఏడవలో మాకు నేర్పించండి. వాటి నుంచి తప్పించుకోవడం కొరకు మమ్మల్ని మేము ఎలాగా నీ ఎదుట సరి చేసుకోవాలో మాకు నేర్పించండి. ఒక్క మాట ప్రార్థన చేయండి అమ్మా. నోరు తెరిచే ఒక్క మాట చెప్పండి. ప్రభువా, దేవా, థ్యాంక్ యూ లార్డ్. నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీవు లేని క్షణము నాకు శూన్యమే దేవా, నీవున్నావనే గాయి ఆత్మీయ యాత్రలో తేజో నివాసివి యేసు మహిమ కలిగిన మా ప్రభు పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ దినం నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. ప్రభువా, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవద్దు. నా కొరకు నేను ఎంత ఏడవాలో అంతగా నేను ఏడ్చాను. ఎలా వేడుకోవాలో తండ్రిని అలా వేడుకున్నాను.
ఎంత గోజాడుకోవాలో అంత గోజాడుకున్నాను. నేను పొందుకున్న మహిమ మీరు పొందుకోవాలంటే మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని మీరు మాట్లాడిన మీ మాటను ఈ ఉదయకాలం మేము ధ్యానం చేసుకున్నాం ప్రభువా. 4 విషయాలు మేము నేర్చుకున్నాం. ఎందుకు ఏడవాలి, దేని కొరకు ఏడవాలి అనే విషయాలు మీరు మాతో మాట్లాడిన మీ మాటలన్నిటిని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మా జీవితాల్లో మా కొరకు, మా బిడ్డల కొరకు ఎలాగ నీ సన్నిధిలో ప్రార్థించాలో మాకు నేర్పించమని, మా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో మాకు నేర్పించమని, మమ్మల్ని అందరినీ కృపకు పాత్రులుగా చేయమని, మా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ కృపలో, నీ దయలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.